హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓరుగల్లు వంటిల్లు. ఈరోజు ఎగ్ ప్రియుల కోసం ఎగ్గుతో చేసేటి కోడిగుడ్డు పులుసు ఎట్లా చేసుకోవాలో చూపెట్టబోతున్నా. ఎగ్ ప్రియులు చూడడానికి మీరు రెడీయా, చేయడానికి నేను రెడీ. లెట్స్ గో. కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లల్లా ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్. ఒక 3 ఆనియన్స్ని తీసుకోండి, కరెక్ట్గా ఇద్దరికి సరిపోయేంత వండుకోవచ్చు. సో ఈ ఆనియన్స్ని నేను ఎట్లా చేస్తున్నా అంటే, ఫస్ట్ ఒకటి తీసుకొని దాన్ని 4 డివైడెడ్ పార్ట్స్గా కట్ చేసుకొని డైరెక్ట్ మిక్సీలో పట్టేసుకుంటాను అనమాట. దీన్ని మంచి ఆనియన్ పేస్ట్ చేసుకొని రెడీ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ మిక్సీ పట్టేసుకుందాం. మంచి ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇట్లా మిక్స్ చేసుకోవాలా మంచిగా నీట్గా. ఇప్పుడు దీన్ని నేను తీసి ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, మనం ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాము. ఈ స్టవ్ని వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కేంత గ్యాప్లో మనం ఏం చెప్దామంటే, ఈ కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన పచ్చిమిర్చిని తీసుకుందాం. నేను ఒక 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని పొడవుగా కట్ చేసి పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి వేస్తున్నా. ఈ ఎగ్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. చూసినారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎట్లా మారినాయో. ఇప్పుడు ఇవి ఈ బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఏంది, ఇదే ఆయిల్లో మనం కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని వేయించుకుందాం. కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఈ పొడవు సన్నని మిర్చి అండ్ కరివేపాకు. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అని వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను. పసుపు కూడా ఒక 1/2 టీ స్పూను. ధనియాల పౌడరు ఇది కూడా 1/2 టీ స్పూన్. కారము టీ స్పూన్తో రెండు సార్లు ఒక 2 స్పూన్లు వేసుకోండి. సాల్ట్ ఇది ఒక టీ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే మనకేంటంటే చింతపండు పులుసు పోసుకున్నప్పుడు ఆ పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో ఆ పులుసుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక ముద్ద చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పులుపు అంటే ఇష్టం ఉండేటోళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. కరెక్ట్గా ఇంత ముద్ద. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని మధ్యలో చిన్నగా ఇలా స్లిట్ చేసుకుంటే 2 సైడ్స్
ఇట్లా స్లిప్ చేసుకొని మనం ఈ పులుసులో వేసేసుకుంటే ఏమవుతుందంటే ఆ పులుసు ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ ఎగ్లో కలిసిపోయి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట తినేటప్పుడు. దీన్ని ఇట్లా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు వదిలేయాలా. అయితేనే మనకి ఆ ఎగ్ల ఫ్లేవర్స్ అన్నీ కలిసి మంచి టేస్ట్ వస్తుంది, పులుసు కూడా మంచిగా మరుగుతుంది. మన వేడి వేడి ఎగ్ పులుసు రెడీ. ఈ ఎగ్ పులుసుని కలుపుకొని తినడానికి వైట్ రైస్ కూడా రెడీ ఉంది కాబట్టి అస్సలు లేట్ చేయకుండా నేను ఇప్పుడు ఫస్ట్ తినేస్తా. గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు దీని టేస్ట్ చూసి చెప్తే ఎట్లుందో. పుల్ల పుల్లగా ఫ్రైడ్ ఎగ్ కాంబినేషన్తో ఏక్ నంబర్ ఉన్నది. అసలు నన్నని చూస్తున్నారు మీరు. ప్రాసెస్ చెప్పినా పోయి వండుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పుండ్రి, నేను వెయిట్ చేస్తుంటా. అంతేకాకుండా అన్నిటికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండ్రి. అట్ ది సేమ్ టైం మీకు ఎట్లాంటి వంటకాలు కావాలా, నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనో మా కామెంట్ బాక్స్లో చెప్తే అవే వంటకాలు మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చేసి చూపిస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. వేడి వేడి అన్నం చల్లగా అయిపోతుంది, తినేసేస్తా. బాయ్.